శ్రీకళ గారు చాలా విలువైన మాట చెప్పారు. గివ్ వన్స్ మోర్. ప్రభు చెప్పండి. నాన్న రాజన్ హాయ్ అమ్మ అచ్చా బ్లెస్సింగా. ఓకే ఓకే. దుర్గా మనీష్ ప్రభు, యూ డిడ్ంట్ ఫర్గెట్. వెరీ గుడ్. జయ జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి జయ జగన్నాథ్. జయ జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి. వెరీ హ్యాపీ. మీరు అందరూ మాట్లాడాలని కోరుకున్నాను. ముందు ఇంట్రడక్షన్ అయితే మనం మా అదే హాఫ్ మినిట్ కూడా పట్టదు కదా. మైక్తో పని ఉందంటే మైక్తో, లేదా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మీ వాయిస్ వినిస్తే తర్వాత మీరు మాట్లాడితే నేను వింటాను. ఓకేనా? ఇది వీడియో కవర్ అయినా అవ్వకపోయినా యాజ్ యూ విష్. మనం పరిచయం చేసేసుకుందాం. పరిచయం కాని వాళ్ళందరూ ఒక్కొక్కరిలో నుంచుని వాళ్ళ పరిచయం అయిపోతే తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. మీరు ఎంతసేపు ఉందామంటే అంతసేపు ఉందాం. యాక్చువల్గా మనం అప్ టు 9 పెట్టుకున్నాం. సో దట్ అప్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సార్ ప్లీజ్ ఇంట్రడక్షన్ యాజ్ యూ విష్ అండ్ 1 minute. పురుషోత్తం గారు, డాక్టర్. I'm a radiologist. I work for Australia and New Zealand government hospitals sitting in Bangalore. I also teach in a medical college as a visiting professor, and I also believe in Sanatana Dharma. To whatever little extent possible, I try to follow and also preach my surrounding people. I'm a co-predi. I also propagate that amongst farmers to take care of native cows and propagate them, and also try to teach them as to how to make these cows, because they don't give enough milk, how to make some revenue out of their other products. Could be dung, could be urine, whatever it is. So I also take across Jivamrita like concept amongst villages, so that we try and not to use chemicals as much as possible. And yes, I'm very happy here. I'm feeling blessed that I have been following Guruji for so many years, and it has been a fantastic day. And I'll take your messages forward. థ్యాంక్ యూ సార్. జై జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి. చాలా సంతోషం. మీరు అర్థమైంది కదా వారు చెప్పిన దాంట్లో. గోప్రేమి. నేను వారితో అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతూ విజయరామ్ గారు తెలుసు కదా అన్నాను. వారు హైదరాబాద్లో దోమలగూడలో ఎమరాల్డ్ స్వీట్స్ అని ఉంది. వారికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 200 ఎకరాల్లో 200-300 ఆవులతో వారు శుద్ధమైన డాక్టర్ పాలేకర్ వ్యవసాయ విధానంలో ఆర్గానిక్ ఫుడ్ తయారు చేస్తూ, ఆర్గానిక్ పంటలు పండిస్తూ, దాన్ని ఎంకరేజ్ చేస్తూ చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళని కల్టివేట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జస్ట్ 2 days ago నాతో 5 days క్రితం మాట్లాడారు. 2 days క్రితం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన్ని కలిసి రాబోయే నెక్స్ట్ అప్కమింగ్ వాట్ ద ఫెస్టివల్, వినాయక చవితి, కరెక్ట్? చిచ్చి. సో అవర్ నెక్స్ట్ ఫెస్టివల్ ఈజ్ వినాయక చతుర్థి. దానికి ఎలా మన సాంప్రదాయబద్ధంగా, అంటే ప్రసాదం పెట్టడానికి ప్లాస్టిక్ వాడేస్తున్నారు, అలా కాకుండా తాడి ఉంది కదా, ట్రీస్, ఆ తాటి బుట్టలు, అలాగే తిరుమలలో స్వామివారికి పెట్టే నివేదన గోవింద భోగ్ అని ఒక రైసు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ జరిగింది. అలా మన పూర్వీకులు ఏదైతే హెల్దీ వే, మధ్యాహ్నం నేను భోజనం చేసేప్పుడు మా దుర్గా మల్లేష్ ప్రభు వాళ్ళ మిస్సెస్ శైలు ఎక్కడున్నారు? అమ్మ ఉన్నారా? శైలజ, ఓకే. అమ్మ కుక్కరవా అని అడిగాను. అన్నారు ఏం కుక్కరు అని అడిగాను. ప్రెస్టేజ్ అన్నారు. అదే ఇంతకీ ఇదేంటి మెటల్ స్టీల్ అన్నారు. గుడ్లో మెల్ల. అంతకుముందేంటి? పతివోడు. సేవండి అంటే సీమ వెండి. అది పూర్వం, అంటే ఒక 40 years క్రితం అది వాడేవాళ్ళు ఎవరంటే బాగా బిలో పావర్టీ. ఇది పెద్ద హై క్లాస్ వాళ్ళు కూడా అది వాడేసేది. కుక్కర్ కూడు
కుక్కల కూడు. ఆ సీవెండి అల్యూమినియం హైలీ పాయిజనైజ్డ్, ప్లస్ ఆ కుక్కర్ విధానం రాంగ్. మంచి పాత్ర ఏంటి? అబ్బా, ఎవరండి చెప్పింది? గిదా బిగ్ హ్యాండ్. అదే చెప్పాను వాళ్ళకి. మంచి పాత్ర అంటే మట్టి పాత్ర. అంతసేపు మనం వండలేం, అది టైం తీసుకుంటుంది. మట్టిలోంచి రావడానికి టైం తీసుకుంటుంది విత్తనం, అలాగే మట్టి పాత్రలో కుకింగ్ కూడా టైం తీసుకుంటుంది. అలాంటి దాంట్లో తింటే మన బాడీ కూడా కొంత టైము ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. మనం అది అర్థం చేసుకోం. ఫాస్ట్గా తినేయాలి, ఫాస్ట్ ఫుడ్ తినేయాలి, ఫాస్ట్గా చచ్చిపోవాలి. ఫాస్ట్ కుకింగు, ఫాస్ట్ ఈటింగు, ఫాస్ట్ డైయింగ్ కాదా? ఇవాళ మార్నింగ్ వస్తున్నాం, దుర్గా మల్లేశ్వర్ గారు నేను వస్తుంటే, ప్రభు తెలుసు కదా ఈయన అన్నారు. ఎవరు? పునీత్ రాజ్ కుమార్. ఎంత మంచివాడు, ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, బట్ 47కి లెఫ్ట్. మొన్న గౌరాంగ ప్రభు చెప్తున్నారు, పీపుల్ ఆర్ థింకింగ్ ఐ డోంట్ నీడ్ టు స్లీప్ ఎట్ నైట్, దే ఆర్ సింప్లీ వాచింగ్ Instagram or that gram, this gram. They are attacked by heart attack below 30 because lack of sleep అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఫుడ్ కూడా మరి ప్రాపర్ ఫుడ్ కాదుగా. జొమాటోలో టమాటా బాతు, అది ఎప్పటిది? 5 days క్రితం అంది. మొన్న తిరుపతిలో ఓ హోటల్లో జెర్రీ వచ్చిందంట. జెర్రీ దే ఆర్డర్ ఫర్ కర్రీ, దే గాట్ జెర్రీ ఫ్రీ. కర్రీకి జెర్రీ ఫ్రీ. సో కాబట్టి మన పూర్వీకులు ప్రశాంతంగా జీవించారు, హెల్తీగా జీవించారు. మనం చూడొచ్చు, స్మాల్ కిడ్స్ హ్యావింగ్ చష్మా. 4 years కిడ్స్ హ్యావ్ 4 eyes. వై? మంచి ఫుడ్ లేదు, అలాగే సన్, డి విటమిన్ లేదు. ఎంతమంది రోజు సన్నకి దండం పెడతారు? ఓ శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి. పొద్దున్న మేము ఏంటి ప్రభా ఏరియా ఇస్కాన్ ఉంది, లింగరాజపురం, అక్కడికి వెళ్ళి కారు దిగ్గానే ప్రభు ఒక్క నిమిషం, మంచి సన్ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి పెట్టుకోవడం కుదరలేదు. సో నేను అందుకని ఒక్క నిమిషం అని చెప్పి ఒంటికాల మీద నిలబడి నేను ఆదిత్య హృదయం చదివేసుకున్నాను. మరి మంచి ఎండ ఉంది చక్కగా. ఈ పూరీలో అయితే కరువు లేదు, ఎండ కరువే లేదు, చొక్కా రోజు తడిసిపోవడమే. ఇప్పుడు ఈ పంచ కూడా పూరి రథయాత్రకి వేసుకెళ్ళాను, కొత్త పంచ. వాళ్ళు తొక్కిన తొక్కుడికి మచ్చలు పడిపోయింది, తిప్పి కట్టుకున్నాం. సో కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పూరి రథయాత్రకు ఒకసారి వెళ్ళాలి. ఏం జనము అయినా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, అదే జాయ్. కాస్త ఇలా పూరీలో వీ బికమ్ పూరీ పిండి. స్క్వీజ్ అయిపోయినా కూడా చాలా గొప్ప అనుభూతి. ఆ ప్రసాదము, ఆ దర్శనము, ఆ జనము, ఆ భజన. ఆ టైంలో అన్ని లక్షల మందిలో మళ్ళీ కొంతమంది అక్కడ వేడివేడిగా ప్రసాదాలు పెడతారు, నీళ్ళు, అన్నీ. అసలు భగవంతుడు ఉన్నాడు. పోలీసులు ఏం కంట్రోల్ చేస్తారండి? లక్షల మంది, 20 lakhs పీపుల్ వచ్చారట. వీళ్ళు 2000 మంది ఉంటే గొప్ప. అంటే దట్ రథయాత్ర కంట్రోల్డ్ బై లార్డ్ ఇట్ సెల్ఫ్, నాట్ హ్యూమన్ బీయింగ్స్ కదా. అందుకని మనం అందరం కూడా భగవత్ సంబంధంగా స్పిరిచువల్గా ఎదగాలి. నేను ఎప్పుడు చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే, మనం 6 రకాలుగా ఎదగాలి, 6 రకాలుగా బాగుండాలి. ఏంటది? వీ షుడ్ అడ్వాన్స్ ఇన్ 6 ways: ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, పొలిటికల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ. 6 రకాలుగాను మనం బాగుండాలి. మరి స్పిరిచువల్గా మనం బాగున్నామో లేదో అది మన ప్రాక్టీస్ని బట్టి తెలుస్తుంది.
ఫిజికల్గా బాగున్నావో లేదో అది కూడా తెలుసా? ఫిజికల్గా బాగున్నావో లేదో ఎలాగా టెస్ట్ ఏంటంటే దానికి కొలమానం ఏంటి? పురుషోత్తం గారు, ఫిజికల్గా బాగున్నావో లేదా అనడానికి తెలుసు కదా, 3 ఉన్నాయి తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఒంటికాల మీద నిలబడేది, ఎంతమంది నిలబడతారు ఒంటికాల మీద? అమ్మో చాలామంది ఉన్నారు. అలాగే స్టెప్స్ ఎక్కేది, ఇంకోటి ఏదో ఉంది కదా, 3ది ఏంటి? కూర్చున్నప్పుడు చేయి కింద పెట్టుకుని లేవాలి. ఇది 3. ఇంకా చాలా ఉండొచ్చు. సో కాబట్టి ఫిజికల్గా బాగుంటేనే మనం చేయగలం. చూడండి, ఇప్పుడు ఇదే బెంగళూరులో ఎవరో షాపులో హనుమాన్ చాలీసా పెట్టుకుంటే అతను కొట్టారు, జెండాలు పెట్టుకుంటే తీసేయాలన్నారు. ఎందువల్ల? మనం మన వాయిస్ని పెంచట్లేదు కాబట్టి. మన వాయిస్ హిందూ మెజారిటీ ఉన్నప్పటికీ ఉపకారం లేదు. ఎందుకంటే మనము హిందువులుగా కలవం కదా. ఇప్పుడు ఒక రావుల్ విన్సీ అనేటువంటి ఒక బాల్ డ్యాన్సర్ కొడుకు హిందువులను అందరినీ తిట్టాడు కాబట్టి ఎవడూ రిప్లై ఇవ్వలేదు. అదే ఒక క్యాస్ట్ని తిట్టుంటే ఓ గొడవలు, అల్లర్లు, తగలబెడ్డాలు ఉండేవి. అంటే అవర్ ప్రయారిటీ ఓన్లీ క్యాస్ట్, నాట్ ద రిలీజియన్. హూ విల్ సేవ్ యూ? ఇన్ పాకిస్తాన్ దే పుట్ ఫైర్ లైవ్ హిందూస్. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు హిందువులు, అక్కడ క్యాస్ట్ లేదు. తాలిబాన్లు 53 మంది దొరికితే వాళ్ళ పేర్లు అడిగారు. ఇదంతా పాకిస్తాన్, మన బ్యాచ్. అందులో 36 మందినో 37 మందినో పక్క పెట్టారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు బాబు? ఓ ఇండియా. వేసేసారు అంతే. మీరు ఏ క్యాస్టు అని అడిగి వేయలేదు. రెడ్డి గారా, శెట్టి గారా, నాయుడు గారా, రాయుడు గారా, శాస్త్రి గారా, శర్మ గారా ఏం అడగలేదు. వీడు హిందూ వేసే. కాబట్టి మనము హిందువులుగా మన వాయిస్ వినిపిస్తేనే. ఇప్పుడు చూడండి, లండన్లో ఎలక్షన్ 10 లక్షల మంది హిందువులు ఉన్నారు. అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. ఇద్దరు హిందువులను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? దే కన్సిడర్ ద 10 lakhs పీపుల్ యాజ్ హిందూస్, నాట్ క్యాస్ట్. అందుకని మనం హిందువులుగా నిలబడితేనే ధర్మాన్ని కాపాడుకోగలం, దేశాన్ని కాపాడుకోగలం. రిమైన్ హిందూ ఆర్ ఫెల్ డౌన్ అంతే. కేకే మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పాడైనా? అంటిల్ Hindus are majority in this country, you can see secularism. If once our Hindus are become minority, there will be no secularism. ఎవరిది స్టేట్మెంట్? అర్థం చేసుకోండి. కాబట్టి ఇంకా మనలో ఎవరైనా సెక్యులర్ డాగ్స్ ఉంటే ఆ కుక్కను తీసుకెళ్ళి ఎక్కడన్నా ఊరవతలు పడేయండి. రిమైన్ హిందూ, దెన్ ఓన్లీ వీ కెన్ సేవ్. నాన్న చాలా సంతోషం. అందరు గట్టిగా ఒకసారి హరే కృష్ణ. ప్రసాదం ఉంది, కొంచెం గట్టి రైజ్ యువర్ వాయిస్ అన్నప్పుడు కూడా వాయిస్ రాకపోతే ఎట్లాగా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు గమనించండి, కెమెరామ్యాన్ ఓన్లీ నా ఒక్కరినే తీస్తున్నాడు. ఏం పేరు? నిన్న హెసరేను శివారెడ్డి. వాళ్ళని కూడా తీయాలి కదా, వాళ్ళని ఎప్పుడు తీస్తాం? మేము ఇప్పుడు వాయిస్ చెప్పినప్పుడు అన్నది మళ్ళీ ఒక్కసారి ఆయన కోసం మన చేతులు ఎత్తండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధగోవింద భగవాన్కి. మరి ఒక్కసారి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే పేరు చెప్పేయండి, తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. తొందరగా అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. అక్కడే ఉండి చెప్పేయండి, అక్కడే ఉండి. ఇవ్వు అందరూ ఒక్క మీ వాయిస్ కొంచెమైనా వినాలి. అట్లీస్ట్ మీ పేరు. నమస్తే అందరికీ. నాకు నేను ఒక సందేశం అని అనుకోకుండా అభిప్రాయం అని కూడా చెప్పలేను, కానీ మన హిందూ మతము బాగా వృద్ధిలోకి రావాలంటే ప్రతి టెంపుల్లోనూ హిందువులు ఎంతమంది భక్తులు వస్తారో వాళ్ళది నేము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఆ పూజారి, పర్టికులర్ టెంపుల్ పూజారి
నోట్ డౌన్ చేసుకొని ప్రతిసారి ఆ పెద్ద చిన్న జాతి కులము మతం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్క భక్తుడికి సమాన దృష్టితో ప్రతి సందేశాన్ని అందజేసి తర్వాత మనం చదివే శ్లోకాలు చెప్పే మంత్రాల గురించి అట్లీస్ట్ ఒక 2 minutes అర్థం అని చెప్తే వాళ్ళు దాన్ని ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే ఏమైపోతుందంటే ప్రతి మంత్రంకి అర్థం తెలియకుండా వాడు ఏదో పూజారి చదివేస్తున్నాడో ఏంలే మనం హారతి తీసుకుందాం, పొట్టు పెట్టుకోవడము, ప్రసాదం తిందాము, ఈ 3 ఉంటాయి మన మనసులో. కాబట్టి ఇలాంటి సందేశము ప్రతి టెంపుల్లో ప్రతి పూజారి ఫాలో చేస్తే, ప్రతి ఒక్క భక్తుడిని మనము ఐడెంటిఫై చేస్తే మన హిందూ మతం ఎక్కడికి పోదు, చాలా సుస్థిరంగా మంచి గట్టిపడద్దనే నమ్మకం నాకు. ఇది నా అభిప్రాయం మాత్రమే గురువు గారు. అమ్మమ్మ సంతోషంగా ఏదో పైకి. జై శ్రీరామ్. పిల్లలు వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటారంట. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. ఈ ప్లీజ్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్. మన హిందూ ధర్మము ఇంప్రూవ్ కావాలంటే మనకు యూనిటీ కావాలా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో 37% ఓన్లీ హిందూస్ ఆర్ ఓటింగ్, 97-95% అందరూ క్యాస్ట్ ఆర్ ఓటింగ్. ఫస్ట్ వి ఆర్ టు పర్ఫెక్ట్ ఓటింగ్. స్టిక్కర్లు కొనిస్తాం. మనం ఫస్ట్ మన హిందూ ధర్మంలో ఓటింగ్ నేర్చుకోవాలా. మరి 37% ఓట్ చేస్తున్నారు మనోళ్ళు, పేదవాళ్ళు 95% చేస్తున్నారు. ఎవరు వస్తారు? దిస్ ఇస్ షేమ్ఫుల్ థింగ్ ఫర్ us. సార్ ఏం పేరు మీ పేరు? మీ పేరు హెసరు? సత్యనారాయణ శెట్టి గారు చెప్పింది చాలా ముఖ్యమైనది. అర్థమైందా? మన వాళ్ళు 96 కోట్ల మంది ఓటర్స్ ఉంటే దాదాపు 25 crores పీపుల్ ఆర్ నాట్ ఓటెడ్. రాస్కెల్స్ కదా. 37% ఓన్లీ. ఇంకా అర్థం చేసుకోండి, 37% అంటే వందలో. మరి అదే ముస్లిం కమ్యూనిటీ దే ఓట్ 96, 94, 97% దే ఓటెడ్. అంటే వాళ్ళకి తెలుసు మనం ఇద్దరిని కానీ వాళ్ళిద్దరిని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే చాలు అనుకుంటున్నాం. వాళ్ళు చక్కగా 20 మందిని కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే బాగుండు అనుకుంటున్నారు. 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి మనపై ఓట్ చేయాలంటే 5 ఏళ్ళు సఫర్ చేసిపోతుంది. 25 ఏళ్ళు 5 ఏంటి సార్, మొత్తం అంతా కోల్పోతాము. తర్వాత నీ కూతురు ఉండదు, నీ మేడ ఉండదు, నీ విల్లా ఉండదు, నీ పిల్ల ఉండదు, నీ పిల్లం ఉండదు, నీ పిల్లలు ఉండరు, నీ కారు ఉండదు, నీ జోరు ఉండదు. ఒక్కసారి వన్స్ యు బికమ్ మైనారిటీ దే విల్ కట్ ఇన్ టు పీస్. నో పీసెస్. కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మమకాం పాండవశ్చైవ కిమపూర్వతు సంజయ. థ్యాంక్ యూ సార్. శెట్టిగా ఇంకొకరు చాలా మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు రండి పిల్లలు, కమ్ హియర్. నాన్న ఇంకా మీరు ఒక్కసారి, నా కోరిక ఏమంటే మీరు ఒక్క ఇంట్రడక్షన్ అయితే అందరి వాయిస్లు నేను వింటాను కదా. మీరు మళ్ళీ మాట్లాడినా పర్వాలేదు, కానీ ఇంట్రడక్షన్ అవ్వలేదు చాలామంది, అది నా బాధ. పిల్లలు కమన్ యు వాంట్ టేక్ బ్లెస్సింగ్ నో? బన్నీ దట్స్ గుడ్. పిల్లలు మళ్ళీ పొద్దున స్కూల్ ఉంది కాబట్టి ప్లీజ్. జయ జగన్నాథ్. జయ జగన్నాథ్. నాన్న బుక్కు మన ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు అక్కర్లేదంటావా? మన ఇంట్లోనే కాబట్టి రైట్. దాన్ని అయితే నువ్వు ఓ పంచి ఆ బుక్కులు తీసుకో, ఒక్కొక్కరికి ఒక బుక్ ఇచ్చే చింతల్లి. జయ జగన్నాథ్. హెసరేనా? హర్షిని బంగ తెగు. ఒక స్టిక్కర్ ఇవ్వు, ఒక కార్డు ఇవ్వు, ఒక బుక్ తల్లి. వాట్స్ గుడ్ నేమ్? సుభిక్ష. ఓ వండర్ఫుల్ టేక్. నన్ను గివ్ 1 book, 1 sticker, 1 card. జయ జగన్నాథ్. గహన. జయ జగన్నాథ్. వాట్స్ గుడ్ నేమ్? భవ్య. వెరీ గుడ్. నన్ను టేక్. వాట్స్ గుడ్ నేమ్? అర్జున్. జయ జగన్నాథ్. స్నేహమాన్య. జయ జగన్నాథ్. కార్తికేయ. 3, 2 is over. జయ జగన్నాథ్. సార్ వాగ్మి. సరస్వతిదేవి. జయ జగన్నాథ్. ఎవరి నేమ్? కిషన్. జయ జగన్నాథ్.
జై జగన్నాథ్. అనంతపురం. వాట్స్ యువర్ గుడ్ నేమ్? Girvan. ప్రకీర్వాన్. వండర్ఫుల్, వండర్ఫుల్ బాయ్. జై జగన్నాథ్. యువర్ గుడ్ నేమ్? Sonia. సోనియా. యువర్ గుడ్ నేమ్? Supriya. జై జగన్నాథ్. నానా ಇಲ್ಲಿ మంత్ర ಇದೆ, ఆ బుక్ ప్లీజ్ రీడ్ దట్ బుక్. ఓకే, టేక్ వన్ బుక్ అండ్ టేక్ శ్లోక. ఓకే ఓకే నాన్న అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. రైజ్ హ్యాండ్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మీ అందరికీ ఒక్క కీర్తన చేయాలనుంది, మీతో చెప్పించాలనుకున్నాను. అందుకని మీరు మిస్ అవ్వకుండా అందరూ కోరస్ ఒకటి ఇవ్వండి. 3 minutes ఓన్లీ. ఓకే, కోరస్ ఇవ్వండి చాలు నేను చెప్పినప్పుడు. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఎవ్రీవన్ రామ 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 శ్రీరామ రామ రామ. ఎవ్రీబడి ఓకే. మళ్ళీ నేను చెప్పినప్పుడు पाप मिटे दुख कटे एक राम नाम, पाप मिटे दुख कटे एक राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, राम राम राम. एवरीवन राम 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 श्री राम राम राम. सकल शांति सुख निधान मंत्र राम नाम, सकल शांति सुख निधान मंत्र राम नाम, भव समुद्र सुखद नाम एक राम नाम, भव समुद्र सुखद नाम एक राम नाम, राम 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 श्री राम राम राम, राम 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 श्री राम राम राम. माता पिता बंधु सखा सब ही राम राम, माता पिता बंधु सखा सब ही राम राम, भक्त जनक जीवन धन एक राम नाम, भक्त जनक जीवन धन एक राम नाम, राम 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 श्री राम राम राम. एवरीवन राम 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 श्री राम राम राम. Once more राम 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 श्री राम राम राम. बोलो सीतारामचंद्रमूर्ति भगवान की, लक्ष्मण स्वामी की, पवन सुत वीर हनुमान की जय श्री राम. जय जगन्नाथ. కాలు ముట్టొద్దు వద్దు, టైం రైట్ రైట్. జై జగన్నాథ్ నాన్న. అన్ని ప్రసాదాలు తీసుకునే వెళ్ళాలి నాన్న. అక్కడ ఉండి నాన్న హరే కృష్ణ. జై జగన్నాథ్ నాన్న. హరే కృష్ణ హరే నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ. ప్లీజ్ 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 ప్లీజ్. నమస్తే అండి, నా పేరు కళ్యాణ్ వెంకటేష్, మా తిరుపతి. గురువు గారు చాలా విషయాలు చెప్తుంటారు, అందులో నాకు ఒకటి నచ్చింది. నేను 4 ఏళ్ళుగా పాటిస్తున్నాను. రోజుకి 10 రూపాయలైనా 20 రూపాయలైనా టీ తాగుతూ ఉంటాను కదా. అదేవిధంగా గురువు గారు ఏం చెప్పారంటే భగవద్గీత కోసం రోజు 10 రూపాయలైనా ఎత్తి పెట్టండి అన్నారు.
నేను మా బాబు చేతి పెట్టించేవాడిని. ఇది ఇప్పటికి 4 సంవత్సరాలు అయిందండి. సో ఒకసారి ఇవ్వగలిగాను, ఆ తర్వాత నా జీతం పెరిగింది, ఆ డబ్బును సేవ్ చేయడం పెంచగలిగాను, ఆ ధనాన్ని స్వామికి ఇవ్వాలనుకున్నాను. మేబీ ఎవరికైనా ఈ భగవద్గీతలో ఉపయోగపడుతుందండి. థ్యాంక్స్. మీకు అర్థమైందా? నీ వయసు ఎంత? 34 అండి. చిన్నవాడే కదండి, చిన్నవాడే కదా. నేనేం చెప్పాను అంటే రోజు ఒక 10 రూపాయలు పక్కన పెడితే సంవత్సరానికి ఎంత అయింది? 20 రూపాయలు చిన్న భగవద్గీత వేసుకోండి. ఎన్ని బుక్లు వస్తాయి? 20 రూపాయల పుస్తకం అంటే దాదాపు 180 పుస్తకాలు వస్తాయి కదా కదా. 20 రూపాయల బుక్ అనుకుంటే 180 మందికి మనం సంవత్సరంలో చిన్న భగవద్గీత ఇచ్చామండి. అందులో 0 కొట్టేద్దాం. 18 మంది చదివారు అనుకుందాం 180లో. అందులో 8 మంది అర్థం చేసుకున్నారు అనుకుందాం, 2 బాగుపడ్డారు అనుకుందాం. చాలదా? చాలా ఇది రోజుకి 10 రూపాయలు, రోజుకి 10 రూపాయలు. సో నేను ఎంత గొంతు చించుకున్నాను? 22,000 వీడియోలు, 22,000 వీడియోస్. ఇంకా 1 ఇయర్ నేను మాట్లాడకపోయినా నా వీడియోస్ వస్తాయి, అంత వీడియో స్టాక్ ఉంది. సో ఇప్పుడు ఈయనొక్కడే ఫాలో అయితే 180 భగవద్గీతలు వచ్చాయి. అది 10 రూపాయలు పెడితే, అది 20 రూపాయలు పెడితే, 40 రూపాయలు పెడితే, 100 రూపాయలు పెడితే. మన ధర్మం చాలా విలువైంది, క్వాలిటీ కలిగింది. నేను ఎప్పుడు చెప్తాను, వీ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ఎపిక్స్, వీ హ్యావ్ ఎథిక్స్. మనకి త్రిబుల్ ఈ ఉంది, త్రిబుల్ ఆర్ లాగా. కానీ మనకి ఎవిడెన్స్ ఉన్నది చెప్పుకోలేం, ఎపిక్స్ ఉన్నది చదవం, ఎథిక్స్ ఉన్నది ప్రదర్శించాం. ప్రపంచంలో అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఉండవలసిన ధర్మం కేవలం సనాతన ధర్మం మాత్రమే. వై ఐ రైజ్ మై వాయిస్? బికాజ్ we only can say సర్వే జన. Can you show like this any word, sentence from Quran or Bible? నేను చెప్పగలను. చార్వాకుడు నాస్తికుడు, but we consider them as rishis. Even Nastika also consider as says, that is our great Sanatana Dharma. మరి అక్కడ whereas this desert religions consider everyone అవిశ్వాసి or Satan if they don't believe their God. మనం అలా చెప్పట్లేదు. ఆత్మవత్ సర్వభూతాని, ఎవ్రీవన్ ఈజ్ కన్సిడర్ యాజ్ సోల్, నాట్ విత్ బాడీ. కాబట్టి మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చెవులు ఇవ్వాలి, చదవాలి. ఈ 2. అలాగే 3వది డిస్కస్ చేయాలి. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ డేర్ టు క్యారీ ఏ స్పిరిచువల్ బుక్ ఇన్ యువర్ జర్నీ? Please raise your hands. Later you raise your voice. First raise your hands. How many dare to, ready to carry one spiritual book while you going for a journey? Thank you. Give the big hand. ఎవరికి వాళ్ళే చప్పట్లో. నేను ఎప్పుడు చెప్తాను, నిన్నగాక మొన్న కూడా పూరిలో ఎవరో హైదరాబాద్ కుర్రోళ్ళు కలిస్తే 5 వాళ్ళకి జపమాల ఇచ్చి ఒక్క మాల జపం చేయండి. మీరు యంగ్ బాయ్స్, ఇంకా టైం ఉంది అనుకోకండి. ఇందాకే చెప్పుకున్నామా, కాలక్షేపం నా కర్తవ్యం, నో టైం. ఇప్పుడు నేను ఒక జోక్ లాంటి క్వశ్చన్ అడగనా? ఇవాళ పడుకుని రేపు నిద్ర లేకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇప్పుడు జోక్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మీరు వెనక చూడలే కదా, వేణుమాధు 5 చేతులు లేచినాయి, మిగిలిన చేతులు ఎత్తలే. అంటే వీళ్ళు రేపొద్దున్న ఎముడు వస్తే ఆపేస్తారు, అది వాళ్ళ కాన్ఫిడెన్స్. నువ్వు చెయ్యెత్తకపోతే ఎముడు ఆపుతాడా? నీ చేతుల్లో ఉందా? నువ్వు చెయ్యెత్తితేనే వస్తాడా ఎముడు? నువ్వు చెయ్యెత్తకపోతే రాడా? నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. డెత్ ఈజ్ నెక్స్ట్ టు యూ ఓన్లీ. కాబట్టి బిఫోర్ దిస్ బాడీ గెట్ ఇన్ టు యాషెస్. మనం చేయవలసింది చెయ్యాలి. అది మన ఆత్మకి చేసుకోవాలి, సొసైటీకి చేయాలి. అందుకే మనం ఎప్పుడు చెప్తున్నాం,
అభయ్ హిందూ సేన తరపున లెట్స్ రైజ్ అవర్ వాయిస్. అందుకని మన అందరం మన ఊళ్ళల్లో మాట్లాడదాం, మన ఇళ్లల్లో మాట్లాడదాం, మన గుళ్ళల్లో మాట్లాడదాం, మన ఆఫీసులో మాట్లాడదాం, మన ఫ్రెండ్స్తో మాట్లాడదాం. వాడు వచ్చి కేక్ ఇస్తే హే మెరీ కిస్మిస్, వెరీ గుడ్. వాడేదో సలీం వచ్చి హలీం ఇస్తే సలాం కొట్టుకుంటూ గులాంలాగా తినేస్తున్నావు కదా, మరి వాడికి ఎందుకు నువ్వు ఒక పండు ఇవ్వవు? వాడికి ఒక తిరుమల లడ్డు ఎందుకు ఇవ్వవు? ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడు నువ్వేం రియాక్ట్ అవుతున్నావు? వాళ్ళు ఎలాగ వద్దంటారు కదా, అందుకని వీడియో పెట్టడం. వాడు ఇస్తే మాత్రం మూసుకుని తినేస్తాడు. ఈ వన్ సైడ్ లవ్ ఆపేయాలి. వన్ సైడ్ లవ్ వద్దు. నేను చెప్తాను, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా? కాబట్టి హౌ మచ్ దే రెస్పెక్ట్ అవర్ రామ్, వీ రెస్పెక్ట్ దేర్ గాడ్ దట్ మచ్. హౌ మచ్ దే రెస్పెక్ట్ అవర్ రామాయణ ఆర్ భాగవతం, భగవద్గీత, దట్ మచ్ ఓన్లీ వీ రెస్పెక్ట్ దేర్ ఖురాన్ ఆర్ బైబిల్. దట్స్ ఇట్. దర్గాకి వెళ్తున్నారు. దర్గా యూనో దర్గా చర్చ్ మీన్స్ నిలబెట్టిన శవం, దర్గా మీన్స్ పడుకోబెట్టిన శవం. విచ్ డెడ్ బాడీ యూ వాంట్, విచ్ శవం యూ వాంట్? బుద్ధి లేకపోతే సరి. నెల్లూరులో రొట్టెల పండుగ అంట. ఈ మట్టి బుర్రలంతా వెళ్ళిపోతారు. సంతాన రొట్టె, సంసార రొట్టె, ఇది పెండాకూడు రొట్టె, ఇవన్నీ ఉన్నాయా ఖురాన్లో ఉన్నాయా? అడగండి, వాళ్ళని అడగండి. కాబట్టి వాళ్ళకి అక్కర్లేంది నీకెందుకు కదా. వాళ్ళంతా ఎవరు? షాహీద్ అంటారు. హిందువుల్ని చంపి చచ్చిపోతే వాళ్ళు వీరులు. అది చంపింది నీ పూర్వీకులు రా. యువర్ యాన్సెస్టర్స్ కిల్డ్ బై దెమ్, యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఫెలోస్. హౌ షేమ్ కదా. అందుకని మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మనకి ఎవడు వ్యతిరేకమో మనం వాళ్ళకి వ్యతిరేకం. అవునా కాదా? నేను పిల్లల్ని అడుగుతాను, వాగ్మి కమ్ అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం. వాగ్మికి ఒక ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్ పేరేంటి? మీ ఫ్రెండ్ పేరు వస్తున్నదా? మీ ఫ్రెండ్ పేరేంటి? రుషిక కామెంటెడ్ ఆన్ వాగ్మీస్ ఫాదర్. స్టిల్ షీ ఈజ్ యువర్ ఫ్రెండ్? వినపల్లే. మీ నాన్నని రుషిక కామెంట్ చేసింది అనుకో, ఏదో కామెంట్, స్టిల్ యూ కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్? వై? ఎందుకంటే తను ఏదో తప్పు చెప్పింది. కాదు, యువర్ ప్రయారిటీ యువర్ ఫాదర్ ఆర్ యువర్ ఫ్రెండ్? ఫాదర్. దట్స్ అవర్ స్పిరిట్. అవునా కదా? ఎప్పుడైతే మన తండ్రిని తిట్టిందో అది ఫ్రెండ్ కాదు, ఎండ్. వాగ్మి తీస్తుంది బెండ్, ఎందుకంటే దానికి ఒళ్ళు మండు, అదే దాని ట్రెండ్. అంతే కదరా? అంతే కదా. మన నాన్నకంటే ఎక్కువ కాదు కదా, అమ్మ కంటే ఎక్కువ కాదు కదా, మన దేశం కంటే మన ధర్మం కంటే ఎవ్వడు ఎక్కువ కాదు. అందుకని మనం అందరం లెట్స్ రైజ్ అవర్ వాయిస్. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఇలా బాగా జరగడానికి ఎవరో ఒకరు ఇనిషియేటివ్, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. ఆ బాధ్యతని ముందుగా తీసుకుని చివరిదాకా దాని మీద నిలబడ్డారు మా డిఆర్డిఓలో పనిచేసే దుర్గా మల్లేశ్వరరావు గారు. ప్రభు రండి రండి. ఇది కళ్యాణ మంటపం బుక్ చేయడం, ఈ ప్రసాదాలు, కుర్చీలకి కవర్లు వేయడం, ఈ స్టేజు, మైకు, కెమెరా, వాళ్ళ ఇంట్లో వసతి, రాత్రి నన్ను పికప్ చేసుకోవడం, ఈ బాధ్యత అంతా ఆయనే తీసుకున్నారు. ఆయన ఏలూరు, ఇప్పుడు ఉన్నది బెంగళూరు. ఆ బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రోగ్రాం జరగదు. అయితే ఆయనకి కాస్త ఊరటిస్తూ సురేందర్ సార్, అదే చెప్తున్నాను. ఆ ఊరటిస్తూ సురేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. వచ్చి ఇది రెడీ చేసి వారే ఖర్చు పెట్టి వారును రాజేంద్ర కష్టపడి కట్టేశారు. దాన్ని తయారు చేయడమే కదా, కట్టేయడం కూడా వాళ్ళే చేశారు. అంటే నేనేమన్నానంటే మధ్యాహ్నం వాళ్ళతో, ఇలా బాధ్యత తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఎన్ని చేయొచ్చు. మీరు చూడండి, మనకి ఎపిక్స్ ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, బోల్డ్ అంత ఎవిడెన్స్లు ఉన్నాయి.
మనమేమో చిన్న సభ జరుపుకోవడానికి కింద మీద ఏదో అవుతున్నాం. వాడికి ఉన్నది ఒక్క బుక్కు, వాడు పెద్ద స్టేజ్ చేసేస్తాడు. టాచ్ గడ్డ పగిలిపోను అంటుంటాడు, ఎర్రగడ్డ. ఎంత ఎంత ఫన్నీ ఉంటుందంటే వీళ్ళు నాన్న మీకు టైం అయితే వెళ్ళిపోండి, నాన్న అది అన్నీ తీసుకోండి, అన్నీ తీసుకో ప్లీజ్. సో కాదు మీరు మాట్లాడవండి. సో ఇప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి ఒక పేషెంట్ని పిలుస్తున్నారు. నాన్న టేక్ బ్లెస్సింగ్ అండ్ గో, ఇఫ్ యు గో టేక్ ప్రసాద్ అండ్ కమ్. సో వాళ్ళు స్టేజ్ మీద ఒక పేషెంట్ని పిలిచి, అంటే వాళ్ళ యాక్టర్ని పిలిచి, నీకేమైంది సార్? నేను 2 అంతస్తులు పైనుంచి కింద పడిపోయాను సార్. పడిపోతే ఏమైంది? ఎముకలు ఫట్మని ఇరిపోయినాయి. ఎలా ఇరిపోయినాయి? ఫట్మని ఇరిపోయినాయి. ఆ వెనకాల వాయిస్ వస్తుంది, అరేహా. మీమ్లో భలే ఉంటుంది అసలు, అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఎలా బాగైంది? నేను ఇక్కడికి వచ్చాను సార్, మన పీసు నామమున అంటాడు వీడు. మరి ఇప్పుడు ఎలాగా నీకు పరిగెత్తాలనిపిస్తుందా? పరిగెత్తాలనిపిస్తుంది సార్ అంటాడు. అంటే వీడు పరిగెడతాడు. వెనకాల సాంగ్ ఏంటి తెలుసా? ఆ చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్వించి దువ్వించి దువ్వించి. 2 అంతస్తుల నుంచి పడిపోయాడు, నడువు ఇరిగిపోయింది, ఆ పట్మని ఇరిగిపోయింది. వీడు రాత్రి ప్రార్థన చేస్తే కలవరాయలు రాయకుండానే అతుక్కుపోయింది. వీడు ఇప్పుడు పరిగెత్తేస్తున్నాడు. ఏమన్నా ఇన్ని చేయగలరు కదా. మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను, దాన్ని ఇవాళే పోస్ట్ చేశాను. టైటిల్ ఏంటో తెలుసా? కళ్ళజోడు లేకపోతే బొకడా బైబిల్ చదవలేరు, మీకెందుకురా మిరాకిల్స్. ఇదే టైటిల్, ఇదే టైటిల్, ఇదే టైటిల్, అచ్చ తెలుగులో ఇదే టైటిల్. దే కాంట్ రీడ్ దేర్ బ్లాక్ బుక్ వితౌట్ చష్మా. దిస్ రాస్కల్స్ కెన్ ప్రూవ్ క్యూర్ బిగ్ డిసీజెస్, ఎయిడ్స్, దట్ టు దిస్. హౌ ఫ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అందుకని మనకి భగవద్గీత ఏం చెప్పింది? జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 ఎవ్వడికి తప్పవు. నో బడీ కెన్ ఎస్కేప్. పుట్టాడంటే చావాలి, ఈ మధ్యలో ముసల్తనం, రోగం, ఇది కంపల్సరీ ఫర్ ఎవ్రీ బీయింగ్. అందుకని మనం స్పిరిచువల్గా ఎదగాలి, ఆర్థికంగాను ఎదగాలి, మన వాయిస్ వినిపించాలి. ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంచడానికి సోర్సు కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే అది హిందువుల వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని హిందూగా ఉంచడానికే అభయ హిందూ సేన పనిచేస్తుంది. దానికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. అయితే దీనికోసం బాధ్యత తీసుకుని నిలబడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా దుర్గా మల్లేశ్వర గారు, మాకు మంచి ప్రసాదం పెట్టిన వాళ్ళ మిసెస్, ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేసే పిల్లలు వెళ్ళిపోయారేమో పాపం వాళ్ళ స్కూల్కి, అయితే పర్లేదు, వాళ్ళ బంగారు